హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. మనం టీవీలో, న్యూస్ పేపర్‌లో కొన్ని భారీ భారీ స్కామ్స్ అయితే వింటూ చూస్తూ ఉంటాం కదండీ. అలాంటి స్కామ్స్ బారిన డబ్బున్న వాళ్ళే పడతారనుకుంటామండి. కాదు, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే అట్రాక్ట్ అయ్యి ఏ మారుమూల ప్రాంతానున్నా కానీ అలాంటి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతారండి. మీరు వినే ఉంటారు కదండీ! 3 ఇయర్స్ బ్యాక్ క్రిప్టో కరెన్సీ స్కామ్ గురించి. ఆ స్కామ్ వల్ల మేము నష్టపోయే ఉండామండి. ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారా అని మేము స్టార్టింగ్‌లో అనుకున్నామండి. కానీ ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి వాళ్ళు సక్సెస్ అవ్వటము, వాళ్ళు చూపించే ప్రూఫ్స్ ఉంటాయి కదండీ! అవన్నీ చూసాక ఏమవుతుందంటే ఇక ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతామండి. అయిపోయి ఇంక మనం గూడా సక్సెస్ అవ్వాలి. ఇంకిలా ఆలోచిస్తాము. ఆ క్రిప్టో కరెన్సీ స్కామ్ అండి. ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర డాలర్స్ అయితే కొనుక్కొని అమౌంట్ పే చేసి అలా ఉంటారు. వాళ్ళేం చేయాలంటే ఒక 3 మెంబర్స్‌నైతే జాయిన్ జేయాలండి. జాయిన్ జేయటం అంటే ఏంటి? వీళ్ళ దగ్గర డాలర్స్ కొనుక్కోవాలి. కొంత అమౌంట్ పే చేయాలి వీళ్ళు. ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ డాలర్స్ తీసుకుంటారు. తక్కువ డబ్బులుంటే తక్కువ డాలర్స్ కొనుక్కుంటారు. అలాగే వీళ్ళు కూడా ఒక 3 మెంబర్స్‌ని జాయిన్ జేయడం. మేమేం జేసామంటే 2021లో జాయిన్ అయ్యామండి. ఒక 50,000 మా దగ్గర లేవు. గోల్డ్ బ్యాంక్‌లో పెట్టి మరీ తెచ్చిచ్చాము. ఇక ఆ డాలర్స్ ఏంటంటే మన స్తోమతను బట్టి కొనుక్కోవాలండి. ఒక డాలర్‌కి ఎంతో ఫిక్స్‌డ్ అమౌంట్ అయితే ఉంటదండి. నాకు గుర్తులేదు. చెప్పాను గదండీ! బిలో మిడిల్ క్లాస్ అంటే మేము ఇక మా సర్కిల్ అంతా ఎలా ఉంటారండి? పూరు లేదా కొంచెం బెటర్ ఉన్నట్టే ఉంటారు కదా! కానీ ఇలాంటివి వాళ్ళు తొందరగా నమ్మరు కదండీ! మేము స్టార్టింగ్‌లో తొందరగా అయితే నమ్మలేదు. నమ్మకుండా ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి నమ్ముతామండి. వారి సక్సెస్‌ను, ప్రూఫ్స్ చూసి నమ్ముతాము. దీంట్లో ఏంటంటే లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇంకా సిల్వరు, గోల్డెన్ లెవెల్ ఇవన్నీ ఉంటాయి కదా! జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. లైవ్ ప్రోగ్రామ్స్ ఏ టైంలో పడితే ఆ టైంలో అండి. 2కి, 3కి అలా కండక్ట్ చేస్తారు. డే టైమ్ అసలు సరిగ్గా ఉండదు. ఒక డైరెక్టర్ గూడా ఉంటారండి. ఆయనైతే టాలెంటెడ్‌గా అసల స్పీచ్ కానీ, ఇక ఆయన చెప్పే విధానానికి ఇంక ఎలాంటి వాళ్ళైనా ఓహో! ఇది బాగా సక్సెస్ అవుతుంది అన్నట్లుగా అట్లా అట్రాక్ట్ అయిపోతారు. ఆయన పేరు చూడండి మెన్షన్ చేశాను. అయితే ఏమైందంటే ఇక మేము పే చేసాం కదండీ! పే చేశాక కొన్ని నెలలకి కొంచెం కొంచెం అమౌంట్ కడతానే ఉండేవాళ్ళమి. ఈ ఏదో 1, 2 డాలర్స్ కొనుక్కోవటం. మేము ట్రై చేస్తానే ఉన్నామండి. ఎవరైనా జాయిన్ అవుతారు అన్నట్లుగా. అసలెవరు జాయిన్ అవ్వేవాళ్ళు కాదు. వాళ్ళేమనేవాళ్ళంటే తెలిసిన వాళ్ళు, "ముందు మీరు సక్సెస్ అవ్వండి. ఆ తర్వాత మేము జాయిన్ అవుతాము." అట్లా చెప్తా ఉండేవాళ్ళండి. జాయిన్ అవ్వకముందు నమ్మలేదు. 14 ఇయర్స్ వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళు సక్సెస్ అవ్వటం కానీ, వాళ్ళు ప్రూఫ్స్‌తో సహా చూపించటం గానీ, మేమింక నమ్మామండి. నమ్మాము. ఇక ఓకే. మనం గూడా సక్సెస్ అవుదాము అని మనసుకు అనిపించేసి అలా జాయిన్ అవ్వామండి. వాళ్ళు చాలా సార్లు అడిగారు. అడిగినా కానీ ఒప్పుకోలేదు. కానీ ఇంక ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి వాళ్ళ సక్సెస్ చూసేటప్పటికి మనసు మారిపోతది గదండీ ఎవరికైనా. ఇంక మిడిల్ క్లాస్ అంటే ఇంక అంతే గదండీ. మారిపోయాము. మేము జాయిన్ అయ్యామండి. వాళ్ళొక ఆఫర్ అయితే ఇచ్చారండి. డిసెంబర్ అనుకుంటాను మేబీ. ఆ డిసెంబర్‌కి ఏమన్నారంటే 3,50,000 ఆ ప్యాక్ కనుక కడితే మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ లెవెల్ నుంచి గోల్డెన్ లెవెల్‌కెళ్ళిపోవచ్చు. ఎక్కువ మందిని జాయిన్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా గోల్డెన్ లెవెల్‌కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ డాలర్స్‌కి ఉన్న అమౌంట్ ఉంటది కదండీ! అది పెరిగిపోతుంది. బాగా మనీ వస్తాయి అన్నట్లుగా అనమాట అది. అయితే ఇక మేమేంటంటే ఇక చెప్పాను గదండీ! మా సర్కిల్‌లో అంతా పూరుంటారు. పెద్దగా డబ్బులేముండవని. సో, ఇక మా వల్ల గాదు ఇక ఈ జాయిన్ జేయటం అని చెప్పేసి, ఇక వేరే వాళ్ళ దగ్గర 3,50,000 అప్పు తెచ్చామండి వడ్డీకి. తెచ్చి పే చేశాము డిసెంబర్‌లో. పే చేసిన ఒక 1 వీక్‌కండి ఆ స్క్రీన్‌లో అంతా డిజేబులేనండి మొత్తము. ఇక ఈయనున్నారు చూడండి ఈ డైరెక్టర్ గారు అసలు కనుమరుగైపోయారు. ఇక అందరూ లైవ్ మీటింగ్‌లోనే ఉన్నారు. ఒక మేమే కాదండి అసలు ఎంతుందంటే ఇండియా లెవెల్‌లో ఉన్నారు. మన ఏపీలో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారండి. వాళ్ళంతా కూడా లైవ్‌లోనే ఉన్నారు కానీ
అక్కడ ఆ డైరెక్టర్ అయితే కనిపించట్లేదు. మేము తెచ్చింది 4,00,000 వాడుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వటము. ఆ 4,00,000 తీర్చడానికి మళ్ళా పర్సనల్ లోన్ పెట్టి తీర్చటం. అసలు డబ్బులు ఎవరిస్తారండి ఊరికే. ఏంటంటే మన తలరాత బాగలేదనుకోండి, ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతాము. సో, దానివల్ల ఇక మనం ఏమి చేసేది లేదండి. అయితే అందరూ నష్టపోయారండి. ఇంకా మేము తక్కువేనండి మమ్మల్ని అడిగితే. చాలా తక్కువ. మిగతా వాళ్ళైతే ఇంకెన్ని లక్షలో నష్టపోయి ఉన్నారండి. అది మాకు అంతా తెలిసిన వాళ్ళు గూడా బాధపడి దాని నుంచి కోలుకోవటానికి చాలా టైం పట్టింది. మీరు జాగ్రత్తగా ఉండండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.